ఎంత మాయ బోధ చూడండి. అందుకే ఈ బోధన గురించి వాక్య పఠనంగా చదివారు మీరు. ఆ మాట మరలా చదవండి. గలతీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు. భిన్నమైన సువార్త. ఇదే సువార్త UIRC వారు ప్రకటించేది భిన్నమైన సువార్త, బైబిల్లో లేని సువార్త. అండ్ బైబిల్లో ఉన్న సువార్త ఏంటి? యేసు మనందరి పాపాల కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన తిరిగి లేచాడు. ఇదే సువార్త, బైబిల్లో ప్రకటింపబడిన సువార్త. యేసు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత అపోస్తలులు ప్రకటించిన సువార్త ఇది. దీనికి భిన్నమైన సువార్త ఏంటో తెలుసా? యేసు ఒక ప్రవక్త, దేవుని కుమారుడు కాదు. ఒకటి, యేసు సిలువపై మరణించలేదు, చంపబడను లేదు. రెండవది, అంటే ఈరోజు వీళ్ళు ప్రకటించే సువార్త ఇదే. యేసు చంపబడలేదట, యేసు చనిపోలేదట, దేవుడు ఆయనను పైకి లేపుకున్నాడట. దేవుడికి చేత కదా అండి? దేవుడికి చేత కదా యేసుక్రీస్తును అందరూ కలిసి చంపితే ఆయనను బ్రతకనివ్వటం దేవుడికి చేతనవుతుందా కాదా? యేసు ప్రభువును చంపితే దేవుడికి లేపటం సాధ్యమే. యేసుక్రీస్తును ఆయన తీసుకున్నాడట, మరలా ఏం చెప్తాడు తెలుసా? ఎత్తుకు పై ఎత్తేసాడట దేవుడు. ఎత్తులేసేవాడ దేవుడు. అండ్ వాళ్ళు ఎత్తులేశారు యేసు ప్రభువుని చంపాలని. ఆయన వారికంటే పై ఎత్తేసి తప్పించాడు. అండ్ దేవుడు ఎత్తులు వేసేవాడా? ఎత్తేస్తాడు, తొక్కేస్తాడు. ఎత్తులేస్తాడు ఆయన. చంపబడితే తిరిగి లేపటం ఆయనకు సాధ్యం కనుక యేసుక్రీస్తు చనిపోయాడు, సిలువ వేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన తిరిగి లేచాడు. బైబిలు నీ జ్ఞానంతో కాకుండా, నువ్వు పట్టుకున్న నీ విశ్వాసం ప్రకారం కాకుండా బైబిల్గా ఆలోచించు, సత్యాన్ని గ్రహిస్తావు. లేదంటే ఆరని అగ్నిగుండానికి పోతావు. ఆరని అగ్నిగుండానికి పోవటం ఖాయం. ఇక వీళ్ళ దగ్గర ఉండే మరో భయంకరమైనటువంటి మోసం ఏంటో తెలుసా? ఒక సీడీ చూడాలండి మీరు. అండి ఇక్కడ ఒక సీడీ ఉంది. ఎక్కడున్న సీడీ కనిపిస్తుందా మీకు? ఇటు సైడ్గా మన ప్రబుద్ధుడు కనిపిస్తాడు మీకు అండి, బోధకుడు. జూమ్ చేయండి. ఇటు సైడు షఫీ, సోదరుడు షఫీ యువతలు ఉన్నాడు, పాస్టర్ యువతలు ఉన్నాడు. ఇతన్ని యేసు బోధనలో దేవుడు ఎవరనే మీటింగ్కి ఆహ్వానించారు. ఎందుకో తెలుసా? ఎందుకు? పోటీ పడదామని కాదు. పోటీ పడదాము రా అని పిలవలేదు, అతిథిగా ఆహ్వానించారు. అది చూడాలి మీరు ఇప్పుడు. ఈనాటి పవిత్ర సభకి ముఖ్య అతిథి అయినటువంటి పాస్టర్ KSE జయకుమార్ గారు, చైర్మన్ CSI వారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను. పాస్టర్ KSE జయకుమార్ గారు, చైర్మన్ CSI. ముఖ్య అతిథి అయినటువంటి పాస్టర్ KSE జయకుమార్ గారు, ముఖ్య అతిథి అయినటువంటి పాస్టర్ KSE జయకుమార్ గారు, ముఖ్య అతిథి అయినటువంటి పాస్టర్ KSE జయకుమార్ గారు. పాస్టర్ జయకుమార్ గారిని అతిథిగా వేదిక మీదకి ఆహ్వానించారు. ఇప్పుడు సీడీ మీద ఏముందో తెలుసా? సీడీ మీద స్పీకర్ అని ఉందండి. స్పీకర్ అని ఉంది. ఇది కూడా ఎలా పెట్టాడు చూడండి. పాస్టర్ ఓడిపోయినట్టు, తాను గెలిచినట్టు పెట్టాడు లేదా? అవునా? ఆయన ఏదో తలదించుకొని మహానుభావ నీదే రైటు అన్నట్టుగా ఆయన ఉన్నాడు. ఈయన ఇలా ఎత్తి చూపిస్తున్నాడు. ఈ సీడీ నేనెందుకు కొన్నానో తెలుసా? సీడీ చూడగానే కొన్నాను. నేను ఎందుకు కొన్నానంటే వీళ్ళిద్దరికి డిబేట్ జరిగింది అనుకున్నా నేను అండి. డిబేట్ జరిగిందని కొన్నాను. అంటే చూడగానే ఈయనేదో ఓడించేసినట్టు ఏమండి, ఈయనేదో చేసేసినట్టు ప్రజలను నమ్మించటానికి ఎంత మోసం చేస్తున్నారు చూడండి. సీడీలు అమ్ముకోవటానిక ఇది ఏం చేస్తున్నారు ఇంతకీ?
స్వచ్ఛంద సేవా సంస్థ UIRC అంటున్నావు. ఏంటి మోసం? అతిథిగా వేయాలి నువ్వు, అవునా? ఏమండి, పాస్టర్ జయకుమార్ అతిథి అని పెట్టాలి పైన. ఇందులో లేదు, అతిథి అని లేదు. ఏముందో తెలుసా? ప్రసంగికులు రెవరెండ్ పాస్టర్ KS ఎడ్వర్డ్ జయకుమార్ CSI చైర్మన్ అని ఉందండి. మరి అతిథి అని ఆహ్వానించావు, ఇప్పుడు వేదిక మీదకి ఏమని ఆహ్వానించావు? అతిథి. CD మీద ఏం పెట్టావు? స్పీకరు. అంటే ఇద్దరికి డిబేట్ జరిగిందన్నట్టు. CDలు అమ్ముకోవటానికా? ఇంత దిగజారుడు తనం ఉన్నటువంటి వీళ్ళు ఏమంటే బైబిల్ బోధిస్తే మనం నమ్మాలా చెప్పండి? బైబిల్ బోధిస్తే నమ్మాలా మనం? కనుక ఇది భిన్నమైన సువార్త వీరిది. అందుకే క్రింద వచనాల్లో ఆ గలతీ పత్రిక మరలా చదవండి. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవట చూడగా, అప్పుడే తిరిగిపోయారు కొంతమంది. ఈ మధ్య కాలంలో కొంతమంది పోతున్నారు. క్రైస్తవుడు వెంటనే ముస్లిం అయిపోతున్నాడు. ఏమండి, భిన్నమైన సువార్త తట్టుకు వెళ్ళిపోతున్నారు ఈరోజు చాలామంది. క్రింద వచనాల్లో చూడండి. అది మరి యొక్క సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరు వారు మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు, వారిలో UIRC ఒకటి. వీళ్ళు ఏం చెప్తారంటే అంతిమ దైవ గ్రంథం ఖురాన్ ఇది గబ్రియల్ దేవదూత మహమ్మదు ప్రవక్త మీద అవతరింపచేసింది, ఆయన అందించాడు అని చెప్తారు. సరే చెప్పుకోండి, మీది మీరు ప్రకటించుకోండి. అయితే కానీ ఇందులో ఏముందట? యేసు చనిపోలేదని ఉందట. అది ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు మన బైబిల్లో ఉన్న సువార్తకి దీన్ని ఏమనాలి? మనం భిన్నమైన సువార్త అనాలి. కనుక ఇప్పుడు కింద స్పష్టంగా మనకేం చెప్పాడు చూడండి. ఇప్పుడు మేము మీకు ప్రకటించిన సువార్తగాక మేము ప్రకటించాము. యేసు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన తిరిగి లేచాడని మేము మీకు ప్రకటించాము. మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరి యొక్క సువార్తను మేమైనను ఏమండి మేము ముందు ప్రకటించింది అది కాకుండా మరొకటి మేము తీసుకొచ్చినను పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవునుగాక అంటున్నాడు. చూడండి, అంటే మేము ప్రకటించిందే సువార్త, దీని అందే నిలవాలి, దీన్నే పట్టుకోవాలి, దీని ద్వారానే నువ్వు పరలోకానికి వెళ్ళాలి. మరొకటి వచ్చింది, దాన్ని పట్టుకుందామని పోతే ప్రకటించిన వాడు శాపగ్రస్తుడు అంటున్నాడు. ఈ మాట ఎంతవరకు వెళ్ళిపోతుందో ఇక మీరే ఆలోచించాలి. దాని గురించి మాట్లాడవలసిన అవసరం లేదు. కనుక ప్రియులారా ఆలోచించండి. సత్యాన్ని నిరూపించటానికి మనం నిలబడ్డాం. అసత్యాన్ని కలిగిన వారే ఈరోజు బహిరంగంగా మాట్లాడుతున్నారు. ఇంత సత్యం తెలిసి మనం ఎందుకు మాట్లాడకూడదు చెప్పండి? అందుకే బైబిల్ జోలి వచ్చి బైబిల్లో లేనివి కల్పించి మాట్లాడుతున్నందుకు ఈరోజు ఈ మాటలు, ఈ సబ్జెక్టు మీ ఎదుట పెట్టాను. ఇది CDగా తయారైన తర్వాత ప్రతి ప్రాంతానికి పంపించేస్తాం. చెప్పాలి, ఈ సత్యాన్ని అనేకులకు చెప్పాలి. UIRC వారి ఆగడాలను ఆపాలి. అవసరమైతే బైబిలును జీవితంలో ముట్టుకోకుండా, కళలో కూడా తలుచుకోకుండా చేయాలి. లేదా బైబిల్ను తలుచుకున్నావా, బైబిల్ను నమ్ము, యేసుక్రీస్తు రక్షకుడని విశ్వసించు, ఆయన ద్వారా పరలోకం అని నమ్మి బాప్తిసం తీసుకొని వచ్చేస్తాయి. లేదంటే బైబిల్ జోలి రాకు. బైబిల్ జోలి వస్తే వచ్చిన వాడి ఎవడైనా వాడి చరిత్ర ఇలాగే బయట పెట్టడం అనేది ఖాయం. అది ఓకే. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పవిత్రమైన నామానికి కృతజ్ఞతలు. మీ వాక్యములో ఉన్న సత్యాన్ని ప్రకటించాం. ఎంతోమంది మీ పిల్లలు విన్నారు. ఈ సత్యాన్ని గ్రహించుటకు వారి మనోనేత్రాలు తెరవండి తండ్రి.